నమస్తే నేను చందన వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర ఇప్పటివరకున్న టాప్ స్టోరీస్ చూద్దాం జగన్ జీవితంలో చీకటి రోజు గుర్తుందా ఆ మహిళా ఎమ్మెల్యేలు కాబోయే మంత్రులట కూటమిని భయపెడుతున్న జగన్ ధీమా ఎన్నికల కమిషన్ తీరు దుర్మార్గం అధికారంలోకి వచ్చిన 50 రోజుల్లో భారీ స్కామ్ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయ వ్యక్తిగత జీవితంలో చీకటి రోజు ఏదైనా ఉందంటే అది ఆయన్ను జైల్లో వేయడం 2012 మే 27వ తేదీ వైఎస్ జగన్ను సిబిఐ అరెస్ట్ చేసింది ఆయన్ను జైలు పాలు చేసింది జైలు జీవితం జగన్కు ఎన్నో పాఠాలు నేర్పింది జైల్లో గడిపిన ప్రతి క్షణాన్ని జగన్ తన రాజకీయ సోపానానికి వ్యూహాలు రచించేందుకు సద్వినియోగం చేసుకున్నారు జగన్ను జైల్లో వేసి వైసీపీని మొగ్గ దశలోనే చంపేయాలని కుట్రలకు తెరలేపిన పార్టీనే ఆ తర్వాత కాలంలో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది కాంగ్రెస్ను వీడి వైఎస్ఆర్సీపీ పేరుతో సొంత పార్టీని పెట్టుకున్న జగన్ను అణచివేయాలని నాడు కేంద్రంలోనూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనూ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎన్నో కుట్రలకు పాల్పడింది ఆ పార్టీకి రాజకీయంగా బద్ద వ్యతిరేకి అయిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జత కలిశారు కాంగ్రెస్ టీడీపీ నాయకులు కలిసి జగన్ను జైల్లో పెట్టగలిగారే తప్ప రాజకీయంగా ఎదగనీయకుండా అడ్డుకోలేకపోయారు ఒక విత్తనం భూమిలో చీకటిని చీల్చుకుని నిటారుగా మొలకెత్తి మహావృక్షమైనట్టు జగన్ కూడా ఇంతింతై అన్న రీతిలో శత్రువులు జీర్ణించుకోలేనంతగా ఎదిగారు నేడు ముఖ్యమంత్రిగా 5 ఏళ్ల పరిపాలనా కాలాన్ని కూడా పూర్తి చేసుకుని ప్రత్యర్థులకు కొరకరాని కొయ్యగా మారారు జగన్ను ఒంటరిగా ఎదుర్కోలేమన్న లెవెల్లో రాజకీయ శిఖరాన్ని అధిరోహించారు వైఎస్ జగన్ అక్రమాస్తులను సంపాదించారంటూ 2010 నవంబర్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే శంకర్రావు రాసిన లేఖను హైకోర్టు సుమోటోగా స్వీకరించింది జగన్కు నోటీసులు జారీ చేసింది ఆ తర్వాత 2011లో జగన్ ఆస్తులపై సిబిఐ విచారణ జరపాలంటూ టీడీపీ నాయకులు ఎర్రంనాయుడు అశోక్ గజపతిరాజు బైరెడ్డి రాజశేఖర రెడ్డి కోరుతూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు 2011 జూలై 11న ఎంఆర్ ప్రాపర్టీస్పై ప్రాథమిక దర్యాప్తు జరిపి నివేదిక సమర్పించాలని సిబిఐని హైకోర్టు ఆదేశించింది అలాగే జూలై 12న వైఎస్ జగన్ సాక్షి పెట్టుబడులపై దర్యాప్తు చేసేందుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అదే నెలలో నివేదికను హైకోర్టుకు సీల్డ్ కవర్లో సిబిఐ సమర్పించింది ఆగస్టు 1న రెండో నివేదికను సమర్పించింది 2012 జనవరి 2న జగతి సంస్థల వైస్ చైర్మన్ వైఎస్ కుటుంబానికి ఆడిటర్ అయిన విజయసాయి రెడ్డిని అరెస్ట్ చేశారు విచారణ నిమిత్తం మే 25న సిబిఐ ఎదుట జగన్ హాజరయ్యారు దీంతో జగన్ అరెస్టుపై పెద్ద ఎత్తున ఊహాగానాలు చెలరేగాయి రాష్ట్రంలో శాంతి భద్రతలకు ముప్పు ఏర్పడుతుందనే ఆందోళన నెలకొంది వరుసగా 3 రోజుల పాటు జగన్ను సిబిఐ విచారించింది చివరికి మే 27న రాత్రి 7 గంటల తర్వాత జగన్ను అరెస్ట్ చేసినట్టు సిబిఐ ప్రకటించింది ఏపీలో రాజకీయంగా పెను సంచలనం ఏకంగా 16 నెలల పాటు జగన్ జైల్లో గడపాల్సి వచ్చింది నాడు కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న యూపీఏ 2 ప్రభుత్వం జగన్కు బెయిల్ రాకుండా సిబిఐతో వరుస పిటిషన్లు వేయించిందన్న సంగతి అందరికీ తెలిసిందే జగన్ను జైల్లోనే ఉంచి వైఎస్ఆర్సీపీని అంతం చేయాలనుకున్న పార్టీలే చివరికి విభజిత ఏపీలో నామరూపాలు లేకుండా పోయాయి టీడీపీ పాలిట జగన్ సింహస్వప్నమయ్యారు వామ్మో జగన్ను ఎదుర్కోలేమని చంద్రబాబు భయపడేంతగా జగన్ ఎదిగారు ఎన్నికల్లో జగన్ను ఢీకొట్టేందుకు జనసేన బీజేపీని చంద్రబాబు తోడు తెచ్చుకున్నారు రాజకీయం చాలా దూరం వెళ్తోంది అనడం కంటే ఆశలు ఆరాటాలు చాలా ముందుకు వెళ్తున్నాయని అనుకోవాల్సిందే కౌంటింగ్ ఇంకా జరగలేదు ఒకవైపు ప్రమాణ స్వీకారానికి రంగం సిద్ధం చేస్తున్న పరిస్థితులుంటే కాబోయే మంత్రులు ఫలానా వారు అని ఇంకోవైపు ప్రచారం సాగుతోంది ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి ఈసారి 2 మహిళా ఎమ్మెల్యేలకు మంత్రి పదవుల ఛాన్స్ దక్కుతుందని అంటున్నారు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఎస్టీ కోటాలో సీనియర్ ఎమ్మెల్యే అయిన పాలకొండకు చెందిన విశ్వసరాయి కళావతికి తప్పకుండా ఛాన్స్ లభిస్తుంది అని అంటున్నారు ఆమె ఈసారి విజయం సాధిస్తే హ్యాట్రిక్ కొట్టినట్లే అంటున్నారు ఆమెతో పాటుగా పాతపట్నం నుంచి ఎమ్మెల్యేగా రెడ్డి శాంతి రెండవసారి గెలవడం ఖాయమనే అంచనాలున్నాయి ఆమెకు కూడా బలమైన కాపు సామాజిక వర్గం కోటాలో మంత్రి పదవి ఖాయమని అంటున్నారు పాతపట్నం వైసీపీకి కంచుకోట లాంటి సీటు 2014-19లలో వైసీపీ గెలుచుకున్న ఈ సీటులో ఈసారి కూడా ఫ్యాన్ గాలి వీస్తుంది అని అంచనా వేస్తున్నారు ఈ ఇద్దరి తర్వాతనే ఉత్తరాంధ్రలో మిగిలిన మంత్రుల సంగతి అని అంటున్నారు ఈసారి ఉమ్మడి విశాఖ జిల్లాలో నర్సీపట్నం నుంచి పెట్ల ఉమాశంకర్ గెలిస్తే ఆయనకు మంత్రి పదవి తథ్యమని అంటున్నారు విజయనగరం శ్రీకాకుళం జిల్లాలలో 2 సీనియర్ మంత్రుల పదవులకు ఢోకా లేదు అని అంటున్నారు ఈ ప్రచారంలో నిజం తెలియాలంటే జూన్ 4 వరకు అంతా ఆగాల్సి ఉంటుంది ధీమాకు వైఎస్ జగన్ మారుపేరు 2014లో ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వచ్చినప్పుడు ఏమాత్రం భయపడలేదు అలాగే తన ఎమ్మెల్యేలు ఎంపీలను చంద్రబాబు నాయుడు అడ్డంగా కొనుగోలు చేస్తూ టీడీపీలో చేర్చుకుంటున్నా జగన్ బెదరలేదు
ఏకంగా 23 మంది ఎమ్మెల్యేలు 3 పార్లమెంట్ సభ్యుల్ని టీడీపీలో చంద్రబాబు చేర్చుకునే సంగతి తెలిసిందే. ఇవన్నీ వైఎస్ జగన్లో మరింత పట్టుదల పెంచాయి. అప్పటికి రాజకీయ అనుభవం తక్కువైనప్పటికీ నమ్ముకోవాల్సింది ప్రజల్నే తప్ప నాయకుల్ని కాదనే గట్టి నిర్ణయం ఆ సమయంలో జగన్ తీసుకున్నారు. మరోవైపు అసెంబ్లీలో మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదు. దీంతో ఆయన అసెంబ్లీని బహిష్కరించి జనం బాట పట్టారు. సుదీర్ఘ పాదయాత్ర ద్వారా ప్రజలకు చేరువ అయ్యారు. 2019 ఎన్నికల్లో కనీ విని ఎరగని రీతిలో 151 అసెంబ్లీ 22 పార్లమెంట్ స్థానాలను గెలుచుకుని ఔరా అనిపించుకున్నారు. 5 ఏళ్ల పాలనకు ప్రజా తీర్పు కోసం 2024లో మళ్ళీ జనంలోకి వెళ్లారు. తన పాలనలో మంచి జరిగిందని నమ్మితేనే ఓట్లు వేయాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మరోవైపు చంద్రబాబు నేతృత్వంలోని కూటమి నయవంచనకు మారుపేరని 2014లో ఇదే జట్టు ఎలా మోసగించిందో నాటి మేనిఫెస్టో చూపుతూ ఏకిపారేశారు. ప్రజా తీర్పును ఈవీఎంలలో రిజర్వ్ చేశారు. మరోసారి అధికారంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గట్టి ధీమాతో ఉన్నారు. ఈ ధీమానే కూటమిని భయపెడుతోంది. ఈ దఫా ఓటింగ్ శాతం పెరిగిందని, ఇది మార్పునకు సంకేతం అంటూ ఒకవైపు ప్రచారం చేస్తూ మరోవైపు జగన్ విశ్వాసాన్ని చూసి జంకుతున్న పరిస్థితి. జగన్ అంచనా తప్పు కాదనే నమ్మకం ప్రతిపక్ష కూటమిలో సైతం ఉంది. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారుల తీరుపై మాజీ మంత్రి పేర్ని నాని విరుచుకుపడ్డారు. ఏపీ విషయంలో ఎన్నికల కమిషన్ అధికారులు ఏమాత్రం ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకున్నారని విరుచుకుపడ్డారు. దున్నపోతు ఈనిందంటే కట్టేయమని చెప్పిన చందంగా ఎన్నికల అధికారులు ప్రవర్తించారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ పల్నాడులో పోలీసు అధికారులు బరితెగించారని మండిపడ్డారు. చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన నారాయణస్వామి అనే సిఐ టీడీపీ సేవలో తరించారని విమర్శించారు. గొడవలను అదుపు చేయడానికి బదులు బాబు సామాజిక వర్గానికి సీఐతో పాటు మరో ఎస్ఐ ప్రోత్సహించేలా మసులుకున్నారని పేర్ని నాని ఆరోపించారు. పోలీసులు ఏకపక్షంగా వైసీపీ నాయకులు కార్యకర్తలపై కేసులు పెడుతున్నారని విమర్శించారు. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి విషయంలో ఈసీ పోలీసుల తీరు దుర్మార్గంగా ఉందన్నారు. ఈవీఎంను పిన్నెల్లి ధ్వంసం చేశారనుకుంటే ఆ విషయాన్ని ఎన్నికల అధికారులు ఎందుకు ముందే చెప్పలేదని ఆయన నిలదీశారు. పిన్నెల్లికి సంబంధించిన వీడియో లోకేష్ నాయుడు లీక్ చేశారని, దానిపై వెంటనే చర్యలు తీసుకోవాలని భారత ఎన్నికల కమిషన్ అధికారులు ఆదేశించడం ఏంటని ఆయన ప్రశ్నించారు. 7 ఏళ్లు శిక్ష పడే కేసుల్లో ముందస్తు నోటీసులు ఇవ్వాలని ఇంగితం లేదా అని ఆయన ప్రశ్నించారు. పిన్నెల్లి కేసులో ఇదే విషయాన్ని ఆయన తరపున న్యాయవాది ప్రశ్నించారని గుర్తు చేశారు. అప్పుడు పిన్నెల్లిపై మరో తప్పుడు కేసును పోలీసులు నమోదు చేశారని పేర్ని నాని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం ఉందా అని ఆయన నిలదీశారు. పిన్నెల్లికి సంబంధించిన వీడియో లీక్ కావడంపై ఏపీ సీఈఓ ముఖేష్ కుమార్ మీనా చెప్పిన భాష బాగాలేదని ఆయన తప్పుపట్టారు. ఉన్నత చదువులు చదివి రాజ్యాంగబద్ధమైన పదవిలో కూర్చున్న వ్యక్తి వ్యవహరించాల్సిన తీరు అది కాదన్నారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కార్పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో విమర్శలకు దిగారు. తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన 50 రోజుల్లోనే కాంగ్రెస్ సర్కార్ భారీ స్కామ్కు పాల్పడిందని ఆరోపించారు. ధాన్యం కొనుగోలులో సుమారు 1000 కోట్ల కుంభకోణం జరిగిందని ఆయన సంచలన ఆరోపణ చేశారు. ఇందులో ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలకు భారీ మొత్తంలో ముడుపులు వెళ్లాయని కేటీఆర్ ఆరోపించారు. ధాన్యం కుంభకోణం జెట్ స్పీడ్తో జరిగిందని ఆయన చెప్పుకొచ్చారు. ఇంతవరకు ఏ మేరకు ధాన్యం కొనుగోలు చేశారు, శ్వేతపత్రం విడుదల చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. బహిరంగ మార్కెట్లో సన్నబియ్యం ధర 42 నుంచి 45 వరకు ఉందన్నారు. దాన్ని పక్కకు పెట్టి 56 రూపాయల 90 పైసలకి కొంటున్నారని ఆయన ఆరోపించారు. సివిల్ సప్లైస్ ఎఫ్సిఐ ఉన్నప్పటికీ కేవలం 4 సంస్థలకే టెండర్లు ఎందుకని కేటీఆర్ నిలదీశారు. కాంట్రాక్ట్ సంస్థలతో కాంగ్రెస్ నాయకులు కుమ్మక్కయ్యారని ఆయన ఆరోపించారు. బహిరంగ మార్కెట్లో తక్కువ ధరకు సన్నబియ్యం దొరుకుతుంటే ఎక్కువ ధర పెట్టాల్సిన అవసరం ఏంటని ఆయన ప్రశ్నించారు. తెలంగాణలో బ్రూ ట్యాక్స్ నడుస్తోందని ఆయన విమర్శించారు. అలాగే ప్రభుత్వానికి రైతులకు సంబంధించి 2 లక్షల రుణమాఫీ చేసే తెలివి లేదని కేటీఆర్ విరుచుకుపడ్డారు. ఇవాళ ఏది వదలట్లేదు వీళ్ళు. రైతన్నల ధాన్యం నుంచి విద్యార్థుల అన్నం వరకు అన్నింటి మీద కూడా ఇవాళ కుంభకోణాలకు తెరలేపింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ 2 కుంభకోణాలు కలిపి నేను మొత్తం వివరంగా చెప్తాను. ఇటు రైతులేమో పడిగాపులు పడుతుంటే రోడ్ల మీద ఇంకా ధాన్యం కొనుగోలు పూర్తిగాక అకాల వర్షాలతో సతమతమయ్యి కొనుగోలు కేంద్రాలలో రైతులు కన్నీళ్లు పెట్టుకుంటే, మరొకవైపు ప్రభుత్వం మాత్రం ధాన్యం కొనుగోలు మీద దృష్టి పెట్టకుండా వాళ్ళు చాలా బిజీగా ఈ ధాన్యం కుంభకోణం మీద దృష్టి పెట్టి మరి స్వయంగా ముఖ్యమంత్రి గారి పేషీ నుంచి పౌర సరఫరాల శాఖ డిపార్ట్మెంట్ నుంచే ఈ కుంభకోణం జరిగిందనేది మాకు వస్తున్న ఇన్ఫర్మేషన్. ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టడం, కొంతమంది కాంట్రాక్టర్లకు దోచిపెట్టడం, వాళ్ళు వీళ్ళు కలిసి సీక్రెట్ దందా చేసి ఒక 1000 కోట్ల రూపాయల కుంభకోణం ఈరోజు నేను నిర్దిష్టంగా చేస్తున్న ఆరోపణ. ఇప్పటికే రాష్ట్రంలో బీ ట్యాక్స్ అని,
ఆర్ ట్యాక్స్ అని, ఆర్ఆర్ ట్యాక్స్ అని, యూ ట్యాక్స్ అని రకరకాలుగా ట్యాక్స్ల గురించి వింటూ ఉన్నాం, అన్అఫీషియల్ ట్యాక్స్ల గురించి వింటూ ఉన్నాం. ఈరోజు ఈ స్కామ్లో మాత్రం కేవలం ఇక్కడ తెలంగాణలోని కాంగ్రెస్ పెద్దలకే కాకుండా ఢిల్లీ పెద్దల దాకా కూడా మరి హస్తం ఉందని చెప్పి మాకున్న సమాచారం. ఇప్పటి వరకు ఎంత ధాన్యం ఈ 90 రోజుల్లో మరి కొనుగోలు జరిగింది, ఎంత లిఫ్ట్ చేసినారో స్పష్టంగా రాష్ట్ర ప్రజల ముందు శ్వేతపత్రం ప్రచురించండి. బయట మార్కెట్లో 42 రూపాయలకు దొరుకుతుంటే, 45 రూపాయలు దొరుకుతుంటే వాళ్ళు 50 కోట్ చేయొచ్చు, వాళ్ళు 48 కోట్ చేయొచ్చు, వాళ్ళు 47 కోట్ చేయొచ్చు. అట కాదు, ఒకరు 57, మిగతా ముగ్గురు 56 రూపాయల 90 పైసలు స్పష్టంగా కోట్ చేసి అల్టిమేట్గా ఏం చేసినారు, ఇందులో కిలోకు 15 రూపాయలు అదనం. అంటే బయట మార్కెట్లో 42 రూపాయలు ఉంటే 57 రూపాయలకు టెండర్ ఫైనల్ చేసింది. ఆర్డర్ ఏదది, ఇదే కదా, ఇగో ఇది ఫైనల్ చేసిన ఆర్డరు. ఇది సివిల్ సప్లై శాఖ ఇచ్చిన ఆర్డర్. 57 రూపాయలకు ఫైనల్ చేసిన టెండరు. ఎల్జీ అనే సంస్థకు 57, మిగతా ముగ్గురికి 56.90 చొప్పున. ఇవి వాళ్ళ టాప్ స్టోరీస్. మరిన్ని అప్డేట్స్తో కలుద్దాం. నమస్తే.